అందరికీ వందనాలు. ఎలాగ ఉన్నారు? బాగున్నారా? భోజనం అయిందా? మధ్యాహ్నం అయింది కదా, ఆల్మోస్ట్ టైం 2:42 3 అవుతుంది. కరెక్ట్గా 3 ముందే 3 గంటల ముందే తినండి. తర్వాత ఈ జీర్ణం గ్యాస్ అన్నీ క్లియర్ అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ ఏమంటే చెక్ ఇస్తారు కదా మనం. చెక్ మాత్రం ఎక్కడైనా మ్యాక్సిమం అబ్రాడ్లో ఫారిన్లో ఏ దేశమైనా చెక్ మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకని ఈ చెక్ ఒక చాలా 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 డేంజరస్ సబ్జెక్ట్. నిజంగా బోల్డ్ డబ్బు ఉంది అంటే ఓకే, ఒకవేళ మీ జాబ్ ప్రాపర్గా లేదు, బిజినెస్ ప్రాపర్గా లేదు, ఆ మ్యాటర్లో ఎస్పెషల్లీ రెంటల్కి, తర్వాత ఎవరికైనా మనము ఒక అప్పులకైనా ఎదకైనా మనము డబ్బు తీసుకుంటే చెక్ ఇవ్వద్దు. ఓకే, నెవర్ డూ దిస్ వన్. ఎప్పుడు చేయవద్దు. ఎందుకని కష్టపడి నా సమాధానం వేరే విషయం, బట్ ఫ్రెండ్స్ కోసం, ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం అన్నీ చేసి ఒకవేళ మన చెక్ పాస్ అవ్వట్లేదు, బౌన్స్ అయింది, 1 టైం 2 టైం 3rd టైం సీదా వెళ్ళాలి, ఇక్కడ జైలు పెడతారు. తర్వాత కేసు అదే మనం మన టైం వాల్యూ అన్నీ పోతుంది. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అలాగా ప్రాబ్లం రాకూడదు. ఒకవేళ వచ్చేసంటే లేదని చెప్పండి. కష్టమైనా నష్టమైనా ఓకే, బట్ లేదని చెప్పండి. ఒకవేళ మీ దగ్గర మంచి డబ్బు ఉంది అంటే ఓకే, ఇవ్వండి, తప్పులేదు. ఓకే, లైఫ్లో ప్రాపర్ లైఫ్ లేదు, ఒక ప్రాపర్ ఇన్కమ్ లేదు, ప్రాపర్గా కంపెనీ బాగలేదు, ఇప్పుడు ఏమాత్రం ఒక డౌట్లో ఉంటే నెవర్ గివ్ ద చెక్. ఓకే, తర్వాత వేరొక మనిషి చెక్ తీసుకెళ్ళి ఎవరికి కూడా తప్పది. మన విషయం కోసం వేరొక చెక్ ఇచ్చేసి మిస్యూజ్ చేసి చేయకూడదు. అదన్నీ ఫ్రాడ్ చేయకూడదు. బోల్ మనీ చేస్తున్నారు ఇక్కడ మన గల్ఫ్లో నన్ను నార్మల్గా జనరల్గా చెప్తాను నేను. సో మ్యాక్సిమం అలాగా తప్పు చేయకూడదు. ఫస్ట్ చెక్ ఇస్తే మనం ఇవ్వాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి, లేకపోతే ఇవ్వకూడదు. తర్వాత వేరే ఒక మనిషి, మా జెంట్స్ది లేడీస్ అయినా చెక్ ఇవ్వకూడదు. సంతకం ప్రాపర్గా పెట్టాలి. మన ఐడి కార్డులు లేకపోతే పాస్పోర్ట్ ఇలాగా ఉంది అలాగా పెట్టాలి. ద్రోహం చేయకూడదు, శాపం వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ శాపం. ఎవరికో మనం నాశ చేయకూడదు. బోల్ మనీ నేను చూస్తాను, నాశ చేస్తున్నారు. సార్ మీరు చెక్ ఇస్తారా, సార్ మీరు నా కోసం ఎప్పుడు చేయొద్దు. ఓకే, ఒకవేళ అలాగ చెక్ ఇస్తారంటే ముందే డబ్బు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10th డేట్ చెక్ ఇస్తారంటే మీరు ఫస్ట్ డబ్బు తీసుకోండి, లేకపోతే బ్యాంక్కి చెప్పి ఆ చెక్ హోల్డ్లో పెట్టండి, క్యాన్సిల్ చేయండి చెప్పండి, అంతే. తర్వాత వాడికే పాడొస్తుంది కదా, జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో విశ్వాసం అన్నీ పోయిందండి. నేను బోర్డు చూశాను, నాకు బోర్డు మనిషి చాలా నాశనం చేశారు, అందుకోసం చెప్తున్నాను. బీ కేర్.